హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియో వచ్చి ఫ్రెండ్స్ని మీట్ అయ్యేదానికి వెళ్తున్నాము. దట్టు మా స్కూల్లో చాలా ఇయర్స్ అయిపోయింది అందరం చాలా ఇయర్స్ అయింది కలిసి. అంటే ఎప్పుడైనా అలా ఊరు వెళ్ళినప్పుడు, అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఒక్కొక్కరిని కలిసాం, కానీ అందరిని మీట్ అయ్యి చాలా ఇయర్స్ అయింది. అందుకని అందరం ఒక రోజు అనుకొని ఎప్పటి నుంచో కలవాలని ప్లానింగ్ ఉండింది, కానీ అది ఈ రోజు కుదిరింది. ఇంక ఇంట్లో వాళ్ళు కూడా, మా హస్బెండ్ కూడా పంపించారు. ఉదయం వెళ్ళి ఈవినింగ్ వచ్చేటట్లుగా రమ్మని చెప్పారు. అందుకని మార్నింగే ఉదయాన్నే పిల్లలకి క్యారేజ్ పెట్టి స్కూల్లో వదిలేసి నేను ఇక్కడ స్టార్ట్ అయిపోయాను మా ఊరికి వెళ్ళేదానికి. మా ఊరు వచ్చి బిట్రగుంట, మేము ఉండేది ప్రజెంట్ నెల్లూరు. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ ఎదురు చూస్తుంది. అంటే మా హౌస్ అంతా పక్క పక్కనే ఉంటాయి. ఇక్కడ మా అమ్మగారు మాట్లాడండి నేనేం చెప్పాను. వావ్, ఈడే ఉండిపోతా, ఇంకా ఈడే ఉండిపోతా. అలిగి వచ్చేసా. అట్టలే రా అంటే కానీ ఎందుకు అలిగేవని ఏం అడగవా? అట్టలే రా అంట. ఎవరైనా అంటారా ఫ్రెండ్స్? మీరు చెప్పండి, ఎందుకు వచ్చావు అలిగని అంటారా? అట్లే రా ఉండు అని అంటారా? అట్లా నగలు చెట్టు తీసుకురా. కొట్టా నేను ఏం రెడీ అయ్యాను నేనా? చూద్దురా. సరే చూడండి, చూసి చెప్పండి. తంట నిన్ను చేయి. ఇప్పుడు నెట్ రాదు, నా ఫోన్ ఇంట్లో పెట్టొచ్చాను. వీడియో కాల్ దాంట్లో వాట్సాప్ లేదు. మంచిది చేస్తా ఉంటా. నీకు ఫోన్ వాట్సాప్ లేదా? దానికి ఉంది. మేముండు చేస్తా. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయ్యి వచ్చానంట. మా ఫ్రెండ్స్ కుళ్ళుకుంటున్నారు ఫ్రెండ్స్, కుళ్ళుకుంటున్నారు. ఏం రెడీ అయ్యాను? ఒక్క నాకు ఇది పెట్టుకున్నాను, నెక్ సెట్ పెట్టుకున్నాను అంతే. అంతా చెప్పాక గొమ్ముకుని దేనికే అట్టే చెప్పాలి. నేను తెలియదులే. సర్ప్రైజ్ ఇద్దాం. పడితే పని మెట్టే ఉండాలి. పల్లెటూరు అంటే అలాగే ఉంటుంది. సరే అన్నెళ్ళాడా? ఇందాకనే వెళ్ళాడు. నువ్వేదో అలిగి వచ్చానంటే ఏమన్నా చెప్తామేమో, వీడియో చూద్దామంటే రా అట్టే రా ఉండు అని అంటుంది. అట్టే ఉండానంటే నాకు తెలుసు కదా. ఏం తెలుసు? అటు పంపిడని. ఏంది అలిగి పంపిడా? అలగ్ కాదు, అటు పోవా అని చెప్పి పంపిడు కదా అని నేను అనేది. ఇంకా ఇక్కడికి స్కూల్ కాడికి వచ్చేసాము. నేను మా ఫ్రెండ్, నా కోసం ఎదురు చూస్తా ఉండింది మా ఫ్రెండ్, ఎప్పుడెప్పుడు వస్తానా వెళ్దామానని. మేము వచ్చేసాము. ఇంకా 4 నెంబర్స్ అండి మేము. అంటే ఒకే ఊరు, ఒకే లైను, హౌస్ అంతా. అందుకని ఫస్ట్ నుంచి మేము అంతా బాగుంటాము. ఇంకొక విషయం చెప్పాలంటే, ఇదండి మా ఫ్రెండ్ కూర్చొనింది ఇక్కడ. మా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతుంది. బయలుదేరారా లేదా అని అడుగుతుంది. ఇదేనండి మా స్కూలు. ఎలా అయిపోయిందో చూడండి. మేము చదువుకునేటప్పుడు ఎంత బాగుంది తెలుసా? ఇక్కడ అంతా అసలు గడ్డి అనేది ఉండేది కాదు, మట్టి గ్రౌండ్ లాగా ఉండేది. ఇక్కడ అసెంబ్లీ జరిగేది, చాలా బాగుండేదండి. ఇంక ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసాము. ఇంకా వస్తా ఇంటికా నుంచి ఇంకా పూలు తినేవైతే ఎన్ని తెచ్చారో ఫ్రెండ్స్ చూడండి. మీరే వాళ్ళ మాట వినండి ఎలా నవ్వు వస్తుందో. ఇక్కడ నుంచి నేను ఓన్ వాయిస్ తోనే వదిలేస్తున్నాను. ఒకసారి వినండి మా మాటలు. నవ్వు వస్తుంది నాకు, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నవ్వు వస్తుంది. అక్కడ వాళ్ళిద్దరూ అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్తున్నారు. ఎవరు పువ్వు తీసుకుంటావు అని చెప్పి అడుగుతున్నారు. ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్, చెప్తే షాక్ అయిపోతారు. నేను చెప్తాను, వీడియో చూడండి, మళ్ళా చెప్తాను ఏంటి అని. ఇక్కడ మా ఫ్రెండ్ పూలు కట్టి ఇంక అందరం పెట్టుకుంటా ఉన్నాము తల్లో. ఎలాగైనా పల్లెటూరులో పువ్వులకి, కాయగూరలకి కరువే ఉండదండి. చాలా బాగా పండిస్తా ఉంటారు. ఏదే చూపి. సూపర్. ఉల్లికాడలు, ఉల్లికొరక బాగా చెప్తుంది. పచ్చిమిర్చి, నాకైతే మా అమ్మ చిన్నపిల్లలు చూసినట్టే ఉందమ్మ తెల్ల. ఇంటికి పోయి దిష్టి తీపించుకో. గెన్సుగడ్డ, మమతా చేసుకొచ్చిన చికెన్ ఫ్రై.
బాగుంది చికెన్ ఫ్రై. మమతా వాళ్ళ ఇంట్లో చూసిన పూలు. చికెన్ ఫ్రై చూపిస్తాయి. షాప్లో కొనుక్కొచ్చిన కమలాలు. ఈ పిల్లని ఎంత అడగాలి. నేను అనుకుంటా నాకు డబుల్ మే పిల్ల, నాకు తోడున్నారు. నేనే అనుకున్నాను కానీ నాకు తోడున్నారు శాంతి. బంతి పూలు, చెట్టుకి కాసిన టెంకాయ నీళ్ళు, అయిన ఉప్పు చెక్కలు బల్ల చేసినారమ్మా. సుకన్య అంత నీ లాభ ఉండాలి కదా. బలం రావటానికి దేనికి బలమా? ఎంజాయ్ చేయడానికి. బలం రావటానికి కొంచెం బీరకాయలు. దానికి అతికేసింది ఆ పిల్ల. పెద్ద బీరకాయ కట్ చేసేసింది ఆ పిల్ల. దానికి అతికేసేసింది. పెట్టే ద్రాక్ష కవర్లో వేసింది. నలిగిపోయి అయ్యా అవి పైన పెట్టుకుంటారు. వచ్చేటప్పుడు ఇంకా మర్చిపోయి చేసే పని ద్రాక్షలు, దానిమ్మ. నేను 2 కమలాలు ఎందుకు వేసాను? సగం సగం చేసుకున్నామని వేసాను. నువ్వు 3 అయితే తెచ్చావు. ఎందుకు మేము అన్ని తేవడమా? ఎందుకు అన్ని తేవడము? మమ్మీ ఇచ్చింది, అడుగు పడుకుంటే వేసుకుంటా. లడ్డు కావాలా నాయనా? కేక్ బాక్స్ ఎద్మే లడ్డు కావాలా నాయనా? వద్దు. సుకన్య సుకన్య కేక్ కప్పలు తిప్ప కప్పలు. మీరు పనికి మేము అంతా బాగా చెప్తుందా? వెంకయ్య చూపించింది. మా అమ్మ టెంకాయ నీళ్ళు కూడా సూపరా. టెంకాయ నీళ్ళు అన్న చెల్లెల కోసము పంపించాడు. చెల్లెల కోసం మా అన్న మూసుకో చెల్లి కోసం చెల్లెళ్ళ కోసం అక్కడ ఎవరు వచ్చారు వాళ్ళకే చెల్లెళ్ళ కోసం ఇంకేం చూపియాలి? రాత్రి చికెన్ తెచ్చి పూలు కట్టిందే కట్టడం. ఐ లవ్ యూ. వేసుకో. ఇంకంతా తినేసి ఇక్కడే తెచ్చుకున్న స్నాక్స్ అంతా ఇంక ఇంటికి బయలుదేరుతున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వాళ్ళు స్కూటీలో వచ్చారు. ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇదేనండి మొత్తం మా స్కూల్. ఎంత పెద్ద స్కూల్ చూడండి. మాలేరంతా చూసారు కదా. మీకు ఒక విషయం చెప్తానన్నాను కదా, ఏంటంటే వీళ్ళు మా క్లాస్మేట్స్ కాదండి, మా సీనియర్స్. అంటే నేను 9th అయితే వాళ్ళు 10th అలాగా, నాకంటే 1 year పెద్ద. నాకు స్కూల్లో కూడా వాళ్ళే ఫ్రెండ్స్ ఉన్నారు. కాలేజీలో కూడా నేను ఇంటర్ చదివితే డిగ్రీ వాళ్ళు నాకు ఫ్రెండ్స్. ఎవరు కూడా నాకు అంటే క్లాస్ లో ఉంటారు ఫ్రెండ్స్, అంటే బెస్ట్ ఫ్రెండ్స్. పర్సనల్ విషయాలన్నీ షేర్ చేసుకునేది వీళ్ళతోనే అండి. అంటే నా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అంతే, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంతేను, ఎక్కువ క్లోజ్నెస్ లేదు. సీనియర్స్ వీళ్ళు, సీనియర్స్ తోనే నాకు పరిచయం. ఇంటర్లో కాలేజీలో కూడా అదే. నాకు నేను ఇంటర్ చదివితే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళతో నా ఫ్రెండ్షిప్ ఉండేది. అదే చెప్తున్నాను. ఈ వీడియో చూసి కూడా షార్ట్ వీడియో పెట్టినప్పుడు అందరూ నన్ను అడిగారు సీనియర్స్ తో జూనియరా అని. అంతేనండి వీడియో. ఇంకా అంతా అక్కడంతా ఇంకా ఎంజాయ్ చేసి తినేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇంకా వచ్చేసి తినేసి ఇంకా
ఇంకా ఊరికి బయలుదేరిపోవాలి. అసలు టైం గడిచింది ఏంది ఇంత త్వరగా గడిచిపోయిందా అని చెప్పి అనిపించింది మాకు ఆ రోజు. చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. పల్లెటూరు అంటేనే అంత నేచురల్ గా చెట్లు బాగుంటాయి ఫ్రెండ్స్. ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా బాగా ఉంటది కూడా చూసేదానికి, మనసుకు కూడా హాయిగా అనిపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. టైం ఇంకొక రౌండ్ ఉంటే బాగుంది అనిపించింది మాకు. అంతే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.